హాయ్ అండి. వెల్కమ్ టు జ్ఞానత్వం. ఏంటి టాబ్లెట్స్ అనుకుంటున్నారా? ఇవి థైరాయిడ్‌కి సంబంధించిన టాబ్లెట్స్. నేనొక థైరాయిడ్ పేషెంట్‌ని. నాకు హైపోథైరాయిడ్ ఉంది. దాని గురించి డాక్టర్ నాకు సజెస్ట్ చేసిన థైరాయిడ్ టాబ్లెట్స్ ఇవి. వీటి పవర్ వచ్చేసి 100 పవర్ యూజ్ చేస్తున్నాను నేను. అయితే ఎందుకు ఈ టాబ్లెట్స్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజుల్లో చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అలాంటి వారందరి గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక థైరాయిడ్ పేషెంట్‌ని కాబట్టి నేను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా థైరాయిడ్ ఉన్నవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫుడ్ థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఉన్నవారు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పాలకూర ఉపయోగించి చేసాం. థైరాయిడ్ ఉన్నవారు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆకుకూర పాలకూర. థైరాయిడ్ ఉన్నవారు సీజనల్గా దొరికే పండ్లు మరియు కూరగాయలను కూడా తింటూ ఉండాలి. అలాగే ఆకుకూరలో పాలకూర తినడం చాలా మంచిది. తులసి, పుదీనాతో చేసిన టీ తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా బ్రౌన్ రైస్ ఎక్కువగా తీసుకోవాలి. నేను ఇప్పుడు చూపించబోయే రైసు థైరాయిడ్ పేషెంట్సే కాదు అందరూ తీసుకోవచ్చు. కాకపోతే నేను ముఖ్యంగా థైరాయిడ్ పేషెంట్స్ కోసం చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట పాలకూరను తీసుకొని ఈ వాటర్లో వేసుకొని 1 నిమిషం బాయిల్ చేసుకోవాలి. హైపోథైరాయిడ్ ఉన్న వారి వాయిస్ కొంచెం మొరటుగా ఉంటుంది. వింటున్నారు కదండి నా వాయిస్ ఎలా ఉందో? ఇలా ఉంటుంది. ఇలా బాయిల్ చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, గుర్తుంచుకోండి. అలాగే ఇందులో 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు వరకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దానిపై ఒక 2 స్పూన్ వరకు వెన్న వేసుకోవాలి. మీ దగ్గర వెన్న లేకపోతే ఆయిల్ని వేసుకోవచ్చు. ఈ హైపోథైరాయిడ్ ఉన్నవారికి అలసట, నీరసం అప్పటికప్పుడు అకస్మాత్తుగా వచ్చేస్తాయి. మనం ఫుడ్ ఏమీ సరిగా తినకపోయినా సరే బరువు అమాంతంగా పెరిగిపోతాం. ఇక్కడ వెన్న కొంచెం కరిగింది కదా, ఇందులో ఒక 10-15 వరకు మిరియపు గింజలు, అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారికి జుట్టు కూడా బాగా రాలిపోతుంది. బాగా బద్ధకంగా ఉంటారు. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మగతగా ఉంటుంది. ఇవి దోరగా వేగినవి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీరుకొని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక అర స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఈ థైరాయిడ్ అనేది అయోడిన్ లోపం వల్లనే వస్తుంది. అందు గురించి అయోడిన్ ఉన్న సాల్ట్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే గ్రీన్ బఠానీ, నానబెట్టి తీసుకున్న బఠానీ వేసుకోవాలి. మీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికే బఠానీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర, పుదీనా, ఆకుకూర పేస్ట్ను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ థైరాయిడ్ ఉన్న వారికి ఏకాగ్రత ఉండదు. అంటే ఏ పని చేయాలన్నా ధ్యాస ఉండదు. వీటన్నింటినీ ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని
ఒక్క నిమిషం మగ్గనివ్వాలి. థైరాయిడ్ ఉన్నవారు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే పాపం అది తెలియక మన చుట్టూ ఉన్నవారు ఈ అమ్మాయికి బద్ధకం ఎక్కువ, మగత ఎక్కువ, అస్తమాటు నిద్రపోతూ ఉంటుంది, అది ఇది తినేస్తుంది, అందుకే బరువు పెరిగిపోతుంది అని రకరకాలుగా అంటూ ఉంటారు. ఇవన్నీ బాగా మగ్గిపోయినవండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు రైస్ వేసుకోవాలి. ఇక్కడ ఈ రైస్ ఇంట్లో ఆడించుకున్న బియ్యమండి, పిఎల్ రైస్. మీరు కావాలి అంటే బ్రౌన్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఈ ఆకుకూర పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. థైరాయిడ్ ఉన్నవారు నిస్సంకోచంగా ఈ ఫుడ్ తీసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే మీ డాక్టర్ గారిని సంప్రదించి అడిగి తీసుకోండి. చివరిగా అరచెక్క నిమ్మరసమును పిండుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనం బరువు కూడా పెరగము. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? థైరాయిడ్ పేషెంట్స్ కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా థైరాయిడ్ పేషెంట్స్ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. థైరాయిడ్ పేషెంట్స్ ఇంకా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.